హలో ఎవరీవన్. నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు డైరెక్ట్ హైరింగ్స్‌ని తీసుకొస్తానని చెప్పాను కదా! సో దట్ ఇవాళ కూడా నేను మల్టిపుల్ డైరెక్ట్ హైరింగ్స్‌ని తీసుకొనొచ్చాను. అండ్ ఈ డైరెక్ట్ హైరింగ్స్ అనేయి మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు ఎగ్జామ్ రాసినప్పుడు మీ ఎగ్జామ్‌లో వచ్చిన మార్క్స్‌ని పట్టుకొని వాళ్ళు ఇంటర్వ్యూస్ అనేవి డిసైడ్ చేస్తారు. సో దట్ ఈ డైరెక్ట్ హైరింగ్‌లో ఉన్న టెస్ట్‌ని మీరు కంపల్సరీగా మంచిగా రాయండి. అండ్ ఈ డైరెక్ట్ హైరింగ్‌లో ఉన్న డీటెయిల్స్ అండ్ కంప్లీట్ డిస్క్రిప్షన్‌ని ఫాలో అవుతూ రిజిస్ట్రేషన్‌ని కంప్లీట్ చేయండి. మేక్ ష్యూర్ టు ఫాలో దిస్ ఛానల్. ఈ ఛానల్‌ని ఫాలో అయినప్పుడే మీకు రెగ్యులర్ హైరింగ్స్ అండ్ రెగ్యులర్ కంటెంట్‌ని మీరు వాచ్ చేయగలరు. అండ్ రెగ్యులర్ కంటెంట్‌ని గ్రాబ్ చేసుకోగలరు. అండ్ వన్ మోర్ థింగ్, డైరెక్ట్ హైరింగ్స్ అనేవి చాలా రేర్‌గా ఉంటాయి. మేక్ ష్యూర్ టు ఫాలో దిస్ ఛానల్ అంటిల్ దట్ యూ విల్ గెట్ ఎన్ ఆపర్చునిటీ ఫ్రమ్ ద ఆర్గనైజేషన్. ఆర్గనైజేషన్ నుంచి మీరు ఆపర్చునిటీ వచ్చే వరకు ఈ ఛానల్‌లో వచ్చే హైరింగ్స్ అన్నీ రెగ్యులర్‌గా ఫాలో అవ్వండి. మీరు ఫాలో అయినప్పుడే మీరు ఆపర్చునిటీస్‌ని గ్రాబ్ చేసుకుంటారు. సో దట్ టు మేక్ ష్యూర్ టు ఫాలో దిస్ ఛానల్. ఫస్ట్ హైరింగ్ వచ్చేసి కోర్ సెక్యూర్ నుంచి. కోర్ సెక్యూర్ వారు ఎలా హైర్ చేసుకుంటున్నారు అంటే 10 ఎంసీక్యూస్ పెట్టి 2 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ పెట్టి హైర్ చేసుకుంటున్నారు. అండ్ వన్ మోర్ థింగ్, ఎగ్జామ్ లింక్ వచ్చేసి 2 hours 30 minutes ఉంటుంది యాజ్ ఎక్స్పెక్టెడ్. అక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు కాబట్టి మీరు కంపల్సరీగా జేడీ త్రూ వెళ్ళండి. అండ్ 2 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో మీకు కంపల్సరీగా ఒక మంచి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద నాలెడ్జ్ ఉండాలి. అండ్ వన్ మోర్ థింగ్, ఎంసీక్యూస్ అనేది కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ యువర్ లాజికల్ థింకింగ్ అండ్ రీజనింగ్. అండ్ సమ్‌టైమ్స్ అవి సూడో కోడ్స్ కూడా ఉండొచ్చు. మేక్ ష్యూర్ టు ఫాలో దిస్. అన్ని కంపెనీస్‌కి ఒకటేలాగా ఉంటుందని ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలేరు. సో దట్ అన్నిటిని ప్రాక్టీస్ చేసుకొని ఎగ్జామ్‌ని అటెండ్ చేయండి. నెక్స్ట్ హైరింగ్ వచ్చేసి ఆఫ్టర్ షూట్ నుంచి. ఆఫ్టర్ షూట్ వాళ్ళు కూడా సేమ్ హైరింగ్ తీసుకుంటున్నారు. బట్ వీళ్ళు కోడ్ సెక్యూర్ లాగా డిస్క్లోజ్ చేయలేదు. లైక్ 10 ఎంసీక్యూస్ 2 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అని ఎక్కడ డిస్క్లోజ్ చేయలేదు. సో దట్ మేక్ ష్యూర్ టు ఫాలో ఆల్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చినా పర్లేదు. అండ్ దెన్ మీరు యాప్టిట్యూడ్ అండ్ లాజికల్ రీజనింగ్ కంప్లీట్‌గా ప్రిపేర్ అయ్యి మీరు ఎగ్జామ్‌ని అటెండ్ చేయండి. మేక్ ష్యూర్ టు ఫాలో దిస్ ఛానల్. ఈ ఛానల్‌లో మీకు కంప్లీట్‌గా అప్డేటెడ్ ప్రిపరేషన్ వీడియోస్ కూడా రాబోతున్నాయి. సో దట్ కంపల్సరీగా ఈ ఛానల్‌ని ఫాలో చేసుకోండి. మీరు ప్రిపరేషన్ వీడియోస్‌కి కూడా రెడీ అవ్వచ్చు. యాజ్ ఆఫ్ నౌ నేను ప్రిపరేషన్ వీడియోస్ ఇఫ్ పాసిబుల్ డిస్క్రిప్షన్‌లో పెడతాను. లేదంటే మన తెలుగు కంటెంట్ క్రియేటర్స్ తెలుగులో చాలామంది ప్రిపరేషన్ వీడియోస్ చేశారు. గో త్రూ విత్ దాట్. మీకు దాని త్రూ వెళ్ళినా కూడా మీరు ప్రిపరేషన్ ఈజీగా చేయొచ్చు. అండ్ ఈ టెస్ట్ అనేది కంప్లీట్‌లీ డిపెండ్స్ ఆన్ యువర్ లాజికల్ థింకింగ్ అండ్ లాజికల్ రీజనింగ్ అండ్ లిటిల్ బిట్ టెక్నికల్. మల్టిపుల్ డైరెక్ట్ టెస్ట్ హైరింగ్‌లో నెక్స్ట్ హైరింగ్ వచ్చేసి స్ట్రైడ్ ల్యాబ్ నుంచి. స్ట్రైడ్ ల్యాబ్స్ వాళ్ళు 2+ years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని హైర్ చేసుకుంటున్నారు. లైక్ దట్ మీకు 10 ఎంసీక్యూస్ క్వెషన్స్ ఉంటాయి. 1 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంటుంది. అండ్ డేటాబేస్ మీద ఒక క్వెషన్ ఉంటుంది. లైక్ ఎస్‌క్యూఎల్ మీద ఒక క్వెషన్ ఉంటుంది. సో దట్ 2+ years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కంపల్సరీగా దీన్ని అటెండ్ అయ్యి అండ్ రిజిస్టర్ చేసుకోండి. మీరు కంపల్సరీగా ఎస్‌క్యూఎల్ అండ్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో మంచి ఎక్స్పర్ట్ అయి ఉండాలి. లేదా మంచి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. లైక్ డిఎస్ఏ వరకు వచ్చి ఉండాలి. డిఎస్ఏ స్పెషలిస్ట్ అయి ఉండాలి. సో దట్ మేక్ ష్యూర్ టు ఫాలో దీస్ రూల్స్. 10 ఎంసీక్యూస్ అంటే మీకు కంపల్సరీగా రీజనింగ్ అండ్ లాజికల్ థింకింగ్ మీద ఉంటుంది. దెన్ 1 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో ఉన్న టెస్ట్ మీకు ఉంటుంది. దెన్ ఎంసీక్యూస్‌లో ఎస్‌క్యూఎల్‌లో మీకు ఎస్‌క్యూఎల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంటుంది. ఈ స్టెప్స్‌ని ఫాలో అయ్యి మీరు రిజిస్టర్ చేసుకోండి. ఇఫ్ మీరు కేపబుల్ అవుతేనే మీరు కంపల్సరీగా రిజిస్టర్ అవ్వండి. ఎందుకంటే సమ్‌టైమ్స్ 2+ years అని మెన్షన్ చేశారంటే ఎగ్జామ్ అనేది చాలా డిఫికల్ట్ అయిపోతుంది. ఎందుకంటే రిజిస్టర్ చేసుకుంటున్నారు కాబట్టి డిఫికల్టీ లెవెల్‌ని ఇంక్రీజ్ చేసే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో దట్ మీరు కంపల్సరీగా ఎక్స్‌పర్ట్ నేను చేయగలను అనుకున్న వాళ్ళు మీ టైంని ఇన్వెస్ట్ చేయండి. లేదా మీరు ఈ టైంని వేరే దగ్గర ఇన్వెస్ట్ చేసి వేరే కెరియర్ గ్రోత్ మీద ఫోకస్ చేయొచ్చు. సో దట్ 2.5 hours అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. మీరు ఉన్న వర్క్స్ అన్నీ వదిలేసి 2.5 hours కూర్చొని మళ్ళీ రిజెక్ట్ అయిపోవడం అనేది ఇట్స్ ఎ రాంగ్ థింగ్. సో మీరు కేపబుల్ అని మీరు జేడీ త్రూ వెళ్ళినప్పుడు మీరు కేపబుల్ అని మీకు అర్థమైనప్పుడు మీరు రిజిస్టర్ చేసుకోండి. అండ్ ఇవాల్టి వరకు డైరెక్ట్ హైరింగ్స్ ఉన్న మాత్రం ఇవే. అండ్ ఫ్యూచర్‌లో ఇంకా డైరెక్ట్ హైరింగ్స్ అండ్ రెగ్యులర్ హైరింగ్స్‌ని పోస్ట్ చేయాలంటే మీ నుంచి సపోర్ట్ నాకు చాలా కావాలి. సో దట్ కంపల్సరీగా నన్ను సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దట్ యూ విల్ గెట్ ఎన్ ఆపర్చునిటీ ఫ్రమ్ ద ఆర్గనైజేషన్.